వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రశాంతంగా చైర్లో కూర్చొని మొబైల్ స్క్రోల్ చేస్తూ ఈ వీడియో చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఎక్కువగా కూర్చునే వారిలో పైల్స్ సమస్య వస్తుంది అని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఎందుకు ఎక్కువగా కూర్చొని వర్క్ చేసే వారిలో ఈ పైల్స్ వస్తుంది? అదేవిధంగా ఏమైనా టెన్షన్స్ ఎక్కువ తీసుకున్నా కూడా పైల్స్, ఫిష్లా వచ్చే విధంగా ఉంటుందా? వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనము ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ వినయ్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. హలో అండి. సార్, చాలా మంది కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో, లేదంటే ఏ పని లేదు మేము మొబైల్ చూస్తూ ఉంటాం కూర్చొని అనుకునే వాళ్ళలో పైల్స్ వస్తాయి అని చెప్పేసి అన్నారు. నాకే ఆశ్చర్యం అయింది. అంటే అప్పుడప్పుడు మేము కూడా కూర్చొని ఎక్కువసేపు రీల్స్ చూస్తూ ఉంటాం. సో ఎక్కువ కూర్చునే వాళ్ళలో ఎందుకు ఈ పైల్స్ వస్తాయండి? ఎక్కువ కూర్చునే వాళ్ళలో పైల్స్ ఎందుకు వస్తాయి అంటే డైరెక్ట్ గా కాంట్రిబ్యూషన్ కాకపోయినా ఏంటంటే ఇండైరెక్ట్ గా మనకి ఎక్కువ కూర్చోవడం వల్ల మన మెటబాలిక్ రేట్ అనేది తగ్గిపోతుంది అండ్ వెయిట్ గెయిన్ ఉంటుంది, ఒబేసిటీ. ఈ రెండు కారణాలు ఏం చేస్తాయంటే మనకి ఇండైరెక్ట్ గా బాడీలో ఈ నడుము కింది భాగంలో ఉండే వెయిన్స్ లలో వాటిలలో ప్రెషర్ పెరుగుతుంది అన్నమాట. సో వాటితో పాటు మనకి ఆ యానల్ దగ్గర ఉండే రెక్టల్ వెయిన్స్ అంటాము. సో వాటి మీద ప్రెషర్ పడి మనకి పైల్స్ తయారవుతాయి అంట. ఓకే. సో మనం ఎక్కువసేపు కూర్చోవడం కానీ కదలకుండా కూర్చోవడము. ఈ మధ్యలో ఏంటంటే చాలా మంది వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ టాయిలెట్ సీట్ మీద కూర్చొని దాని మీద కూడా మొబైల్ స్క్రోల్ చేస్తూ చాలాసేపు కూర్చుంటారు. సో అది కూడా వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ కి మనకి పైల్స్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. ఓకే, మరి ఏంటి సార్ సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మేము కూర్చొని జాబులు చేయాలి, ఐటీ ఎంప్లాయీస్ మేము అనే అనుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత అకౌంట్స్ ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటారు, మేము నిలబడి వర్క్ చేయలేం కదా అంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటి? సో ఏంటంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్ లేకుండా చూసుకోవాలి. అంటే మనము లేవకుండా ఒక 3-4 గంటలు అదే పనిగా కూర్చొని నాకు వర్క్ ఉంది, నేను ఫినిష్ చేయాలి అని మనం టార్గెట్ పెట్టుకొని ఫినిష్ చేయాలని అట్లా కాకుండా మధ్యలో 1-2 అవర్స్, 1.5 అవర్ లేదంటే 2 అవర్స్ తర్వాత కొంచెం బ్రేక్స్ తీసుకొని ఒక 10 మినిట్స్ కొంచెం అటు తిరగడం కానీ అట్లా చేస్తూ కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్, మనం తినే ఆహార పదార్థాలు కానీ లేకపోతే తీసుకునే వాటర్ కానీ ఈ విషయంలో మనం కొంచెం జాగ్రత్త పడితే మనం ఈ పైల్స్ వచ్చే అవకాశాన్ని చాలా తగ్గించవచ్చు. లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి సార్? అంటే మనం మీరు మంచి లైఫ్ స్టైల్ అన్నారు కదా, ఎట్లాంటి లైఫ్ స్టైల్ అంటే డైలీ కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ మనం వాకింగ్ చేయడం కానీ, యూజువల్ గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్స్ వాకింగ్ చేయడము అండ్ మనం ఫ్లూయిడ్ ఇంటేక్ డైలీ కనీసం ఒక 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడము అండ్ ఆహార పదార్థాలు ఏంటంటే కొంచెం జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ఎక్కువ ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోవడం, అంటే ఆకుకూరలు, కాయగూరలు, ఫ్రూట్స్ ఇటువంటివి తీసుకొని కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ లేకుండా చూసుకుంటే మనకి వెయిట్ గెయిన్ అని ఉండదు అండ్ ఒబేసిటీ వీటిని అవాయిడ్ చేసి మనం ఇండైరెక్ట్ గా ఎట్లాగంటే ఈ పైల్స్ కూడా రాకుండా అవాయిడ్ చేయొచ్చు. ఎస్, మీ దగ్గర చాలా మందికి కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కొత్త టెక్నిక్ తో అంటే లేజర్ ట్రీట్మెంట్ తోనే ట్రీట్ చేస్తా ఉన్నారు. చాలా సక్సెస్ఫుల్ గా కూడా ట్రీట్మెంట్ అవుతా ఉన్నాయి. ఎక్కువ ఏ టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తున్నారు? అంటే ఐటీ ఎంప్లాయీస్ వస్తున్నారా, లేదంటే వేరే వర్క్ చేసే వాళ్ళు వస్తున్నారా? ఎవరు వస్తున్నారు? ఎక్కువ మెజారిటీ అంటే మన దగ్గరికి వచ్చే ఒక 70-80% ఎక్కువ శాతం ఐటీ వాళ్ళే ఉంటున్నారు. అండ్ అదే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్ వచ్చేసి ఆఫ్ ది రికార్డ్ చెప్పారు నాకు, నవీన్ ఎక్కువ మంది అంతా ఐటీ ఎంప్లాయీసే వస్తా ఉన్నారు, సిట్టింగ్ జాబ్స్ అది ఇది అని చెప్పేసి డిస్కషన్ వచ్చింది. కానీ వాళ్ళకి ఎందుకు వస్తా ఉంది అనేది నా డౌట్. అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వాళ్ళు ఏంటంటే ఈ మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే ఆఫీస్కి వెళ్ళిన ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్ ఉంటున్నాయి వాళ్ళకి. వాళ్ళ వర్క్ ఏంటంటే మెయిన్ గా ఇంటర్నెట్ తోటి, సో ఆన్లైన్ చేస్తూ ఉండాలి. సో లేవకుండా కూర్చోవడము, అదే పనిగా వాళ్ళు వర్క్ మీద పడిపోయి అదే పనిలో ఉండడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడి దాంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం అంటే మెయింటైన్ చేయకపోవడము, వెయిట్ గెయిన్ పుట్ ఆన్ అవ్వడము అండ్ ఒబేసిటీ. సో దాని వల్ల మనకి ఇక పైల్స్ తయారవుతూ ఉంటాయి. లేదు అంటే ఫిషర్ అంటాం. సో అవి కూడా వీళ్ళల్లో ఎక్కువ చూస్తుంటున్నాం. ఓకే. ఇంకా ఇది ఏమైనా మనకి మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే విధంగా ఉంటుందా? దీనికి ఏమైనా ఇంటర్లింక్ ఉందా సార్? మెంటల్ స్ట్రెస్ కి పైల్స్ కి అంటే డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు, కానీ ఒక రకంగా ఏంటంటే కొంతమంది ఎక్కువ స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ ఫీల్ అయితే ఎక్కువ తింటా ఉంటారు కొంతమంది. లేకపోతే అదే పనిగా తినడము, లేకపోతే సరిగా తినకపోవడము, వీటి వల్ల ఓవరాల్ గా బాడీ మీద, శరీరం మీద ఎఫెక్ట్ పడి మళ్ళీ కొంతవరకు ఈ పైల్స్ కూడా తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే డైరెక్ట్ కాకపోయినా విత్ ఇతర కారణాల వల్ల మళ్ళీ
అల్టిమేట్ గా పైల్స్ కి లీడ్ అవుతాం. ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో ఈ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాన్స్టిపేషన్ మళ్ళీ పైల్స్ కి దారి చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే సార్. అంటే ఇప్పుడు ఈ పైల్స్ ఒకవేళ వచ్చిన తర్వాత భయపడే వాళ్ళు, ఒకప్పుడు ఏంటంటే ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, ఒకసారి ఆ సర్జరీ ఏంటంటే మళ్ళీ ఒక 1 month 20 days నుంచి ఒక 30 days వరకు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉందండి ఇక్కడ? ట్రీట్మెంట్ ఇంతకుముందు ఏంటంటే మొత్తం ఓపెన్ సర్జరీ, మనకి ఈ లేజర్ గానీ ఇవన్నీ ఏమీ లేకుంటుండే. సో ఓపెన్ సర్జరీలో ఏం చేసేవాళ్ళు అంటే పైల్స్ అనే వాటిని ఏం చేసేవాళ్ళు అంటే, మనం ఇక్కడ చూస్తున్నాం ఇమేజ్ లో, వీటిలో ఏం చేసేవాళ్ళు అంటే వీటిని కట్ చేసేవాళ్ళు, లేదంటే ఒక బ్యాండ్ లైగేషన్ అది అంటాం. సో అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ గాయం మానకపోయేది, వెంటనే మానకపోయేది, నొప్పి చాలా విపరీతంగా ఉండేది. సో పేషెంట్ సర్జరీ తర్వాత వాళ్ళు కూర్చోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు, మేబీ 1 week 2-3 weeks ఇబ్బంది పడేవాళ్ళు. సో ఆ టైంలో ఈ మోషన్ వెళ్ళినప్పుడల్లా మళ్ళీ దాని మీద రాపిడి పడి ఇంకా నొప్పి రావడం ఇదంతా అవుతుంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లేజర్ లో మనం కట్ చేయడం గానీ లేకపోతే కుట్లు వేయడం గానీ ఏమి చేయం. ఏదైతే ఆ రక్తనాళం ఉబ్బిందో దాన్ని మనం లేజర్ తోటి కాల్ చేస్తాం. మళ్ళీ వచ్చే విధంగా ఉంటుంది సార్ ఇది? ఒకసారి ఇది లేజర్ తో చేసిన మనం ఏంటంటే ఇప్పుడు పైల్స్ మనము 360 degrees సర్కిల్ లాగా తీసుకుంటాం. యానల్ కెనాల్ ని క్లాత్స్ కింద డివైడ్ చేసుకుంటాం. మనకేంటంటే యూజువల్ గా పైల్స్ 3 చోట్ల వస్తాయి. మనం వచ్చిన ప్లేస్ లో మనం వన్స్ లేజర్ చేశాక మళ్ళీ ఆ ప్లేస్ లో రావు. మనకి పక్కన గ్యాప్స్ ఉన్నాయి చూడండి, మళ్ళీ వస్తే ఈ ప్లేస్ లో వచ్చినట్టు. అది కూడా రావద్దు అంటే మనం ఏంటంటే సర్జరీ అయింది సో మళ్ళీ రావు అని మళ్ళీ మనం లైఫ్ స్టైల్ మళ్ళీ మార్చుకోకుండా, ఫుడ్ పరంగా మార్చుకోకుండా ఉంటే ఈ ప్లేస్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనం వన్స్ చేసిన ప్లేస్ లో అయితే మళ్ళీ ఎప్పటికీ రావు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఎక్కువగా దీర్ఘకాలికంగా మీరు సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొని అంటే ఒక 3 గంటలు 4 గంటల వరకు అట్లనే చైర్లోనే కూర్చుంటాము, మేము వర్క్ చేస్తూ ఉంటాం అంటే మాత్రం ఖచ్చితంగా ఈ పైల్స్ ఫిషరీ బారిన అయితే పడతారు. సో అట్లా కాకుండా సార్ చెప్పినట్టుగా మినిమం 1.5 hour ఒకసారి జస్ట్ అట్లా లేచి చిన్న వాక్ అనేది చేసేసి దానికి కరెక్ట్గా తగిన వాటర్ మినిమం ఒక 3 to 4 liters వాటర్ తాగేసేస్తూ ఉంటే ఈ ప్రాబ్లం నుంచి రాదు. ఒకవేళ ఈ ప్రాబ్లం వచ్చినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో దీనికి సంబంధించి అత్యాధునిక టెక్నాలజీతో పైల్స్ సర్జరీలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.